ఈరోజు తెలంగాణ చౌరస్తల్లో ఈరోజు డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో బీసీ కళాశాల అసలు ఒకటే ఉంది, ఇంకోటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో చదువుకోవడానికి ముందుకు వస్తా ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ అడ్మిషన్ లేవు అని చెప్పేసి దాదాపుగా 3 నుంచి 400 మంది విద్యార్థులు క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గొప్పలు చెప్తా ఉన్నాడు, మేము ఇక్కడ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం, మహిళలు ముందుకెళ్తా ఉన్నారు, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ ఏర్పాటు చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారిని తక్షణమే నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల కిందట ఇదే చౌరస్తలో ధర్నా చేసి ఎమ్మెల్యే క్యాంప్ అప్పుడు ముట్టడిస్తే వారం రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ పరిష్కరించలేదు. ఈ రోజు 400 నుంచి 500 అడ్మిషన్లు హాస్టల్కి వస్తే ఇక్కడున్న డీడీ కానీ ఇక్కడున్న కలెక్టర్ మేడం కానీ ఇక్కడ 40 నుండి 50 అడ్మిషన్లు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు ఈరోజు వాపసు వెళ్తా ఉన్నారు. మేము ఒకటే విజ్ఞాపిస్తా ఉన్నాం, ఈ రోజు హాస్టల్ ఏర్పాటు కాకముందే రోడ్ల పైన ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను అడ్డుకుంటాం. త్వరలో 2-3 రోజుల్లో ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులతో ముట్టడిస్తామని చెప్పేసి ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాను. డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్ యువజనుల సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి మరి పొన్నం ప్రభాకర్ గారిని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి వచ్చి మహిళల బాలికల కళాశాల హాస్టల్ ని చూస్తే ఈ రోజు అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే మేము ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్తే 400 అడ్మిషన్లు వెనక్కిపోవడం జరిగింది. ఎందుకోసం అంటే బీసీ మహిళలకు హాస్టల్ లేకపోవడమే ప్రధాన కారణం. ఉన్న ఒక హాస్టల్లో 80 సీట్లు ఖాళీగా ఉంటే 500 అప్లికేషన్లు రావడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మీరు విద్య మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నామని రోజు పేపర్లకు ఛానళ్ల ద్వారా చెప్తున్నారు. ఒక బీసీ కళాశాల హాస్టల్ లేక వందలాది మంది విద్యార్థులు ఈ రోజు చదువుకు దూరమయ్యే పరిస్థితి నీ నియోజకవర్గంలో ఉంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని, పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బాలికలకు నూతన బీసీ కళాశాల ఇంకొకటి ప్రారంభించకపోతే మీ యొక్క మంత్రుల, ఎమ్మెల్యేల కార్యాలయాలని యువజన సంఘాల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని తెలియపరుస్తూ తక్షణమే నూతన కళాశాల బీసీ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరుచున్నాం.